అందరికీ నమస్కారం. తెలంగాణ రుచులకు స్వాగతం. ఈ రోజు మనము గార్లిక్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. మొదటిసారి కనుక నా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు చాలా రుచికరంగా ఉండేటటువంటి గార్లిక్ టేస్ట్ తో ఉన్నటువంటి ఈ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే నూనె కూడా వేసుకోవాలి. నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, మరీ కొంచెంగా కాకుండా. ఇదంతా మంచిగా కలిపేసి నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా తడుపుకొని దాని మీద ఆయిల్ వేసుకొని మంచిగా రుద్దేసి ఒక అరగంట పాటు దీన్ని మంచిగా నాననివ్వాలి. మూత పెట్టి ఉంచాలి. పిండి ముద్దను పొడి పిండిలో అద్దుకొని రొట్టె చేసుకోవాలి. రొట్టె మీద కొంచెం నెయ్యి వేసేసి నెయ్యిని మొత్తం రోటీ అంతా స్ప్రెడ్ చేయాలి. తరువాత ఆరిగానో వేసుకోవాలి. సన్నగా తరుక్కున్నటువంటి ఎల్లిపాయ ముక్కల్ని కూడా దీని మీద మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా తరిగినటువంటి కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేయాలి. దీన్ని మళ్ళీ చపాతీలాగా పిండి అద్దేసి చపాతీలాగా చేసుకోవాలి. పెంక వేడెక్కిన తర్వాత పెంక మీద రోటీని మంచిగా కాల్చుకోవాలి. రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. దీన్ని ఇలాగే తిన్నా బాగుంటుంది, లేదా మసాలా కర్రీ పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చూడండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి రెసిపీని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.